చికెన్ లాలీపాప్ నా ఫేవరెట్ స్టార్టర్ ఇది. మరి మీకు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా చికెన్ లాలీపాప్స్ ఒక 10 తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని, కారం 1 టీ స్పూన్ వేసుకుందాం, పసుపు 1/2 టీ స్పూన్, అలానే మిరియాల పొడి 1/8 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుందాం, సోయా సాస్ 1/2 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే పీసెస్కి మొత్తం కూడా మనం వేసిన స్పైసెస్ అన్నీ బాగా కోట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ కోటింగ్ చేస్తాము. ఫస్ట్ మ్యారినేషన్కి ఇది ఫస్ట్ టైం 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. నార్మల్గా పక్కన పెట్టేయచ్చు, లేదంటే రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకోవచ్చు. సో 30 మినిట్స్ తర్వాత చూసేద్దాం. అయిపోయింది 30 మినిట్స్. ఇప్పుడు కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్స్, అలాగే ఎగ్ 1 వేసుకోవాలి. చిల్లీ పౌడర్ ఆల్రెడీ వేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం 1 టీ స్పూన్. కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. స్పాచులాతో అయినా పర్వాలేదు, చేత్తో అయినా పర్వాలేదు, బాగా కలుపుకోవాలి. మనం వీటిని డీప్ ఫ్రై చేస్తాం, సో వేసుకున్న మైదా కార్న్ఫ్లోర్ అనేది మంచిగా కోట్ అవ్వాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు 1 by 1 ఈ లాలీపాప్స్ని ఇందులో వేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా నుంచోబెట్టాను, తర్వాత మళ్ళీ పక్కకి కదుపుకోవాలి, సెకండ్ సైడ్కి కదుపుకోవాలి. అలా మొత్తం ఈవెన్గా అన్ని సైడ్స్ కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, చికెన్ అనేది ఉడకాలి కాబట్టి లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకుందాం. మీరు కావాలనుకుంటే ఇందాక యాడ్ చేసినప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, నేను ఫుడ్ కలర్ వేయలేదు, అందుకే మనకి ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఈ విధంగా పక్కకు తీసుకుని ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, అలాగే అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, అన్నీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఓవర్ కుక్ అవ్వక్కర్లేదు, మీడియంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సీజ్వెన్ సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ సాసెస్ వల్లే మనకి ఈ లాలీపాప్ గ్రేవీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది మనకి ఇలా కుక్ చేసిన తర్వాత సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూనే వేసాను. ఈ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. అలాగే టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, షుగర్ 1 టేబుల్ స్పూన్, అలానే వెనిగర్ 1 టీ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అసలైన స్టెప్ ఉంది. గ్రేవీ కోసం మనం కార్న్ఫ్లోర్ని వాటర్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుని 1/2 కప్ వరకు వాటర్ తీసుకోండి. మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కార్న్ఫ్లోర్ ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసి ఈ గ్రేవీలో వేసేసి బాగా దగ్గరికి రానివ్వండి. మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి చూసారు కదా, ఈ విధంగా క్రీమీగా వచ్చేస్తుంది. ఇంకా లిక్విడ్ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదంటే కొత్తిమీర కాళ్ళైనా వేసుకోవచ్చు, అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చేసింది చికెన్ లాలీపాప్స్. యమ్మీ కదా. మరి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చాలా ఉన్నాయి మన సింధూస్ కిచెన్లో, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.